మార్నింగ్ అమ్మ వస్తుందని చెప్పిన కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంది. నా దగ్గరకు వద్దాం అనుకుంది కానీ ఇక్కడ వర్షం పడుతుందని ఇంక అటే ఆగింది. ఇక నేనే పోయి కలుతా అని పోతున్నా. చిన్నమ్మాయిని ఎత్తుకొని ఆ చేతిలో బ్యాగు, ఈ చేతిలో చెత్తిరి పట్టుకొని కింద మీద పడుకుంటానైతే వేణ. గిరాకీ లేని అనుకుంటున్నారా? అమ్మమ్మకి 4 ఆడపిల్లలే, మన అమ్మే పెద్దది. అన్నదమ్ములు లేరు కదా, ఇంకా చిన్నప్పటి నుంచి తాతకే రాఖీ కడతారు. ఇక ఇప్పుడు ఎందుకు కడుతుందంటే హైదరాబాద్లో పెళ్ళి ఉంది 27కి. అమ్మమ్మ వాళ్ళ చిన్న తమ్ముడి కొడుకుది, అంటే మా అమ్మ వాళ్ళ మేనమామ కొడుకుదే కదా. ఇక అందరం అటే పోతున్నాం. పెళ్ళి తెల్లారే రాఖీ పండగ. ఇక తాతకు కొంచెం ఆరోగ్యం బాగాలేదు, తాత రాడు. సో పెళ్ళికి వెళ్ళి ఆనాడే వస్తామో రామో తెలీదు. అందుకే అమ్మ ఇక రాఖీ కడుతుంది. ఇక డాడీని ఒకసారి హాస్పిటల్లో చెకప్ కని పోయినాం. ఇక చెకప్ చేసుకొని ఇంటికి వచ్చుడే కదా, ఇక మంచిగా సోపతికి అమ్మ ఉంటుంది. ఈ మధ్య మా ఆయనకి వీలు ఉంటలేదు. ఇక అమ్మ ఉన్నప్పుడే ఇంట్లోకి సామాన్ తీసుకుంటా కొంచెం షాపింగ్ అట్లా చేస్తాను అనుకున్నా. కానీ అక్కడ మనం ఒకటి అనుకుంటే ఒకటి అయింది. ఇక డాక్టర్ డాడీకి స్కానింగ్ ఉన్ని బ్లడ్ టెస్ట్ అయితే రాపిచ్చిండు. ఇక ఇన్ఫెక్షన్ బాగుందమ్మా, ఖచ్చితంగా అడ్మిట్ కావాల్సిందే అని చెప్పేసి ఇక డాడీని అటే అడ్మిట్ చేసుకున్నారు. మనకి మన నాన్న ఆరోగ్యమే కదా ఇంపార్టెంట్. షాపింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు.